నేను టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఏ రాజకీయ పార్టీ కాదు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అనే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని. అయితే నేను ఈరోజు ఏం మాట్లాడదలుచుకున్నానంటే, ఇక్కడ వ్యక్తిత్వ హననం జరిగిందనే దాని మీద అందరూ బాధపడుతున్నారు. దానికి కౌంటర్ గా దాడి మీద కూడా బాధపడుతున్నారు. పోతే ఈ జిల్లాకైతే ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే అమరజీవి పొట్టి శ్రీరాముల దగ్గర నుంచి, ఉచ్చలపల్లి సుందరయ్య గారి నుంచి, వెంకయ్య నాయుడు గారి నుంచి ఈ రోజు 10 మంది ప్రాతినిధ్యం పార్లమెంట్ లో వచ్చే పరిస్థితి సింహపురి గడ్డది. పోతే మీరు మీడియా ఈ రోజు ఈ ఇష్యూని ఏదో జాతీయ ఇష్యూ మాదిరిగా తీసుకొని వాళ్ళని ఇంకా మానసికంగా కుంగదీసే పరిస్థితుల్లో మీ మీడియా ప్రవర్తిస్తుంది డిబేట్ల పేరుతో. వాస్తవంగా ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాల్లో ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రశాంతమ్మ, ఆమె వాస్తవానికి మా ఊరు బంధుత్వరీత్యా నాకు సోదరవద్ది. అదేవిధంగా మాకు ఇక్కడ స్థానికంగా అనేక రకాలుగా బంధుత్వాలు, ఇవన్నీ రాజకీయంగా ఏదో సమస్యలతో క్రియేట్ అయిన దీన్ని మీరు తీసుకొని వచ్చి వ్యక్తిత్వ హననానికి మీరు కొద్దిదాన్ని తీసుకొని దేశవ్యాప్త రాజకీయం చేసేదానికి మా సింహపూరి ప్రజలైతే హర్షించడం లేదు. ఇదొక్కరువా ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి. వాటి మీద మీ ఏదో మీ ధ్యాసన పెట్టండి. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ఏదో సేవాభావంతో ఉండే వాళ్ళని కూడా బయట రానిచ్చే పరిస్థితిని కల్పించబాకండి నేను మనవి చేస్తాను.